బాగుంది జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానమైత్రీమహే. నెల్లూరు జిల్లా కమ్మపాల గ్రామం, కొడలూరు మండలంలో ఉన్నటువంటి కమ్మపాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సుదర్శన సాలగ్రామ సైతమ్మ సీతాలక్ష్మీవార సమేత శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నవాహ్నికంగా జరుగుతున్నటువంటి మహోత్సవ కాల సందర్భంలో మొట్టమొదటి రోజు స్వామివారికి వెలుగుడుగు చేస్తున్నాము. ఈరోజు స్వామివారి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాలయం సుమారుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్క శ్రీరామనవమి అంకురార్పణతో మొదలయ్యి 25 యొక్క చతుర్దశి నాడు స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణం చేసుకుంటూ జరుగుతుంది. అలాగే ఆఖరి రోజు నాడు 9వ రోజు స్వామివారికి ఏకాంత సేవ జరుగుతుంది. 2007 సంవత్సరం దాకా పటాల దగ్గర పెట్టుకొని 1967 సంవత్సరం విగ్రహాలు వచ్చినాయి. 1967 నుంచి స్వామివారికి ఏ ఒక్క సంవత్సరం కూడా లోపం లేకుండా స్వామివారికి విశేషంగా గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క నవాహ్నికంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక ఉభయం ఉంటుంది. అట్లాగే 7 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. 7 రోజులు సేవలు జరుగుతుంటాయి. మొదటి రోజు స్వామివారి విశేషంగా శేషవాహనం మీద, అట్లాగే 2వ రోజు హంసవాహనం మీద, 3వ రోజు హనుమంత వాహనం మీద, 4వ రోజు స్వామివారికి విశేషమైనటువంటి యొక్క గరుడ వాహనం జరుగుతుంటుంది. 5వ రోజు 6వ రోజు అవుతుంది లెక్క ప్రకారం. ఆ రోజు స్వామివారికి విశేషంగా చతుర్దశి పౌర్ణమి గడియల్లో స్వామివారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది సాయంత్రం. ఆ రోజు స్వామివారు గజవాహనం మీద అందరికీ దర్శనమిస్తూ గ్రామోత్సవం జరుగుతూ ఉంటాయి. అట్లాగే తర్వాత చప్రం మీద స్వామివారు వసంతోత్సవం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత గుర్రం మీద అశ్వారోహణం మీద పరువువేటకు వెళ్తూ జరుగుతుంది. ఆఖరి రోజు నాడు ఏకాంత సేవ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి. అట్లాగే ప్రతిరోజు ఉదయం పూట స్వామికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇదంతా కూడా వైఖాన సాగంగా జరుగుతూ ఉంటుంది. నేను స్థానాచార్యుని. ఈయన తిరుమలలో చదువుకుంటూ వచ్చిన తెనాలి నుంచి వైకుంఠపురంలో దేవాలయంలో వెంకటస్వాముల్లో చేసేటువంటి తరుణ్ కుమార్ స్వామి, ఈయన సాయి వరుణ్ అనే ఇతను వస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించ జరుగుతున్న భక్తులందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరటమైనది. ఓం శ్రీరాఘవం శరదాత్మరమప్రమేయం సీతాపతిమృకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మానరయోగముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ప్రియ భగవద్బంధువులారా, మన కమ్మపాలెంలో వేయించేసినటువంటి శ్రీ శాలగ్రామ సుదర్శన సహిత హనుమత్ సీతాలక్రమేత శ్రీ కోదండరామస్వామి వారికి 9 రోజుల పాటు జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాల్లో ప్రప్రథమమైనటువంటి రోజు స్వామివారి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో పూర్తి చేసి స్వామివారిని పెళ్లి కుమారుడుగా తయారు చేసి అలంకారం చేసి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తున్నాం. మరియు నేటి సాయంత్రంతో విశేషంగా ఈ ఉత్సవాలకి అంకురార్పణ అనే కార్యక్రమం చేస్తాం. అంటే ఈ అంకురార్పణ అనే కార్యక్రమాన్ని దేని నిర్వహిస్తామయ్యా అంటే, మనం ఏదైనా వివాహం కానీ ఏదైనా తలపెట్టినప్పుడు ముందుగా ఎలా అయితే విఘ్నేశ్వర పూజ ఆరంభించి విఘ్నం లేకుండా ఎలా అయితే చేయాలని తలుస్తామో అటువంటి విశేషమైనటువంటి 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి. కమ్మపాలెంలో వేయించేసినటువంటి రాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పశుపాటి పంటలన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందాలి. ఆలయం దినదినాయ ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది ఇటువంటి వార్షికాలు ఇంకా వైభవపేతంగా జరగాలి. స్వామివారి కృప వల్ల ఎంతవరకు అయితే ఆయన కీర్తి వ్యాప్తి చెందుతుందో అంతవరకు కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పిన నేడు ఈ ఉత్సవాలను ఆరంభిస్తున్నాం. కావున గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మంగళం మహత్. ఓం విశేష ద్రవ్యారాధనం చ కరిష్యే. ఓం శ్రీ మోహవ్యామృత శ్రీ నామంద్రగోమినాహ్యం